మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొదటి మాఘ ఆదివారం. ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ మాఘ ఆదివారం రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు, తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. మీ జీవితం సర్వనాశనమవుతుంది. అంతు చిక్కని రోగాల బారిన పడతారు. కష్టాలు వస్తాయి. జీవితాంతం నరకం అనుభవిస్తారు. సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీకు మనశ్శాంతి అనేది ఉండదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి మాఘ ఆదివారం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మాఘ ఆదివార వ్రత కథను విందాం. ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణమూర్తి. అతనికి ప్రీతికరమైనది ఆదివార వ్రతము. ఈ వ్రతం ఏ ఆదివారమైనా చేయవచ్చు. అయితే మాఘమాసంలో అన్ని ఆదివారాలు చేస్తే మంచిది. అన్ని ఆదివారాలు చేయటం వీలు కాకపోతే ఒక్క ఆదివారమైనా చేయవచ్చు. సూర్య భగవానుడు అనంతమైన కిరణాలు కలవాడు. జగత్తుకు మేలు ప్రసాదించేవాడు. జ్యోతిస్వరూపుడు. దినరాత్రాలు ఏర్పరిచినవాడు. ఆయురారోగ్యాలు ప్రసాదించేవాడు. ముల్లోకాలకు చూడామణి, దినమునకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజు ఆదివారం. మాఘమాసంలో ఈ ఆదివార వ్రతం చేయటం శుభప్రదం. ఈ వ్రతం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. ఇందుకు సంబంధించిన ఒక పుణ్య కథ ఉంది. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె దైవభక్తి పరురాలు. తెల్లవారుజామునే నిద్రలేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. పూజ చేసే అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండటం చూసి పొరుగామె ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంటున్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకుని ఆ పొరుగామె ఒకరోజు పేడ ఇవ్వలేదు. పేడ లేకపోవటంతో అవ్వ ఆ రోజు ఇల్లు అలకలేదు. ఇల్లు అలకని కారణంగా బాధతో అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతీయంగా ఆ రోజు మాఘ ఆదివారం అయ్యింది. అవ్వ నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్రలేకపోయింది. రాత్రల్లా ఒకే ఆలోచన. రేపు కూడా పేడ దొరక్కపోతే ఏమి చేయను అనుకుంది. కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. అక్కడి దృశ్యాన్ని చూసిన ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే గుమ్మం ముందు ధవల వర్ణంతో మెరిసిపోతున్న ఆవు ఉంది. ఆ ఆవు అవ్వను చూడగానే పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. అంతసేపైనా ఆవు అక్కడి నుంచి కదల్లేదు. అవ్వ తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తను తింది. రాత్రి అయినా ఆవు కదలలేదు. అప్పుడు అవ్వ ఈ ఆవును దేవుడే నాకిచ్చాడని భావించి ఇంట్లో కట్టింది. ఆ రోజు నుండి ఆవును అవ్వ ప్రేమగా చూసుకోసాగింది. రోజు ఆవుకు మేత పెట్టసాగింది. అయితే పొరిగింటామె
ఈ ఆవును అవ్వకు ఎవరిచ్చారు? బహుశా దొంగిలించిందేమో అని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలుకుని వెళ్ళిపోయారు. ఆ రాత్రి అవ్వ దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తుంది, భగవంతుడి మీద ఆమెకు చాలా భక్తి ఉంది, అందుకే ఆమెకు ఆవును నేనే ఇచ్చాను, తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమెకు ఇచ్చి పరిహారంగా 10 రూకలివ్వు అని చెప్పాడు. ఇంకొక వైపు అవ్వ కోడి కూతతో లేచి ఈరోజు అయినా పొరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోనికి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి మనిషి అక్కడికి వచ్చి ఆవును అవ్వకు అప్పగించి, అవ్వ, ఈ ఆవు నీదే, నష్టపరిహారంగా మా యజమాని 10 రూకలిచ్చాడు, తీసుకో అన్నాడు. గ్రామాధికారికి సూర్యభగవానుడు కలలో కనిపించింది. మాఘమాస ఆదివారం నాడే. అందుకే ఆనాటి నుంచి గ్రామవాసులు ఆదివారం వ్రతం చేయటం మొదలెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘ ఆదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్యభగవానుడి ప్రతిమ ముందు కలశం పెట్టి సూర్యభగవానుణ్ణి షోడశోపచార పూజ చేయాలి. అలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయటం వలన జన్మజన్మల పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాక రోగ భయాలుండవు, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావుల్లో కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన, తిలహోమము, తిలదానము, తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. మాఘాదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను, ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈ రోజు కాదని ఈ కూరలను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మాఘ ఆదివారం మాఘమాసంలో చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆదివారం సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు. మాఘమాసం సూర్య సంబంధమైన మాసం. మాఘమాసంలో వచ్చే ఆదివారాలంటే సూర్యుడికి కూడా మరింత ప్రీతి. మాఘ ఆదివారాల్లో సూర్య భగవానుణ్ణి
విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఈ మాఘ ఆదివారం రోజు పసుపుతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. మరి పసుపుతో ఏం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు. నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట. అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి. దీనినే నిత్యదాన వ్రతం అంటారు. మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు. డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు. వారి సంతానం అభివృద్ధిలోనికి వస్తుందని వారి నమ్మకం. అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం. కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఇంట్లో పూజాపీఠం మీద పసుపుతో ఒక త్రికోణాన్ని గీయండి, అంటే ట్రయాంగిల్ గీయండి. ఆ త్రికోణం మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఉంచండి. ఆ లక్ష్మీదేవి ఫోటోకు 5 ఉపచారాలు చేయండి. ఆ 5 ఉపచారాలు ఏమిటంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5 ఉపచారాలు చేయాలి. అంటే లక్ష్మీదేవి ఫోటోకు గంధం బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర పుష్పాలు ఉంచుకోవాలి. ఏ పుష్పాలు అయినా సరే ఉంచుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి ఫోటోకు ధూపం వేయాలి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపం వెలిగించుకోవాలి. బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా మాఘ ఆదివారం రోజు పసుపుతో ట్రయాంగిల్ వేసి లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టి పంచోపచారాలు చేస్తే మీకు జీవితంలో దశ తిరిగి అదృష్టం తలుపు తడుతుంది. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.